కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి కార్ పార్టీపై వార్ ప్రకటించారు. కేసీఆర్, హరీష్ రావులని వరుసబెట్టి కౌంటర్లు ఇచ్చేస్తున్నారు. రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీలనే విమర్శిస్తారా అంటూ ఊగిపోతున్నారు సంగారెడ్డి నేత. 3 రోజులుగా వరుస ప్రెస్ మీట్లు పెట్టిన జగ్గారెడ్డి బీఆర్ఎస్ పై అన్స్టాపబుల్ గా అటాక్ చేస్తున్నారు. రజతోత్సవ సభ నుంచి మొదలు పెడితే ఎన్డీఎస్సీ రిపోర్ట్ వరకు తనదైన స్టైల్లో రివర్స్ అటాక్ చేశారు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్. బీఆర్ఎస్ మీద ఎంత బురద జల్లడానికి కాంగ్రెస్ బీజేపీలు ఎట్లా కుమ్మక్కైందో మనకు స్పష్టంగా కనబడుతుంది. అసెంబ్లీ ఎన్నికల ముందు ప్రాథమిక నివేదిక, పార్లమెంట్ ఎన్నికల ముందు మధ్యంతర నివేదిక, సిల్వర్ జూబ్లీ ముందు తుది నివేదిక. 5 ఏళ్లైనా పోలవరంకు పోరు, ఏ నివేదిక ఇయ్యరు. అంటే ఇది ఒక రాజకీయ పరమైనటువంటి ఒక కుట్రతో కాంగ్రెస్ బీజేపీలు కుమ్మక్కై చేస్తున్నటువంటి విషయం ఇవాళ స్పష్టంగా అర్థమవుతా ఉంది. హరీష్ రావు వ్యాఖ్యలపై ఫైర్ అయ్యారు జగ్గారెడ్డి. బీజేపీ కాంగ్రెస్ ఒక్కటే అని ఏ ప్రాతిపదికన అంటారని నిలదీశారు. కాంగ్రెస్ బీజేపీ బద్ద శత్రువులు అన్న విషయం కూడా తెలియదా అంటూ హరీష్ పై మండిపడ్డారాయన. ఏమండి, ఇప్పటి నుంచి నాకు ఇంటి పనిలో కొంచెం ఎక్కువ హెల్ప్ చేయండి. ఎందుకు? నీకు జాబ్ దొరికిందా? నాకు నేనే బాస్ అవ్వాలనుకుంటున్నా. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. బీజేపీతో దోస్తానా చేసే పార్టీ బీఆర్ఎస్ అన్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ భద్ర శత్రు. ఎందుకంటే వాళ్ళ మతతత్వము ఇది సెక్యులర్ పార్టీ. బీజేపీ పార్టీ పుట్టక ముందు ఆర్ఎస్ఎస్ ఉన్నది. ఆనాటి ఆర్ఎస్ఎస్ కానీ ఈనాటి బీజేపీ కానీ ఆనాటి నుంచి ఈనాటి వరకు గల్లీ నుంచి మొదలుకుంటే ఢిల్లీ వరకు ఇద్దరికి పడదు కదా. అటు ఆర్ఎస్ఎస్ బీజేపీ, ఇటు కాంగ్రెస్. కాంగ్రెస్ అంటే రాహుల్ గాంధీ గారి కుటుంబం, కాంగ్రెస్ పార్టీ. వీళ్ళిద్దరికీ ఎప్పుడైనా రాజకీయ సంబంధాలు కుదిరే అవకాశం ఉంటుందా హరీష్ రావు? ఈ పరిజ్ఞానం కూడా లేదా నీకు? రజతోత్సవ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపైన కౌంటర్ ఇచ్చారు జగ్గారెడ్డి. రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్ చీఫ్ చెప్పినవన్నీ అబద్ధాలే అన్నారు. 10 సంవత్సరాలు 20,000 కోట్ల రుణమాఫీ శభాషా. ఒకటే సంవత్సరంలో 22,000 కోట్లు మాఫీ చేయడం శభాషా. ఎవరు ఇందులో? రాహుల్ గాంధీ, రేవంత్ పై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు జగ్గారెడ్డి. మీరు రాహుల్ గాంధీ గారి గురించి అనుచిత వ్యాఖ్యలు, తొందరపడి మాట్లాడ బేషరత్కి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ గారిని మీడియా ద్వారా కోరుతున్నది. కేసీఆర్ అంటే నాకు మంచి గౌరవము. కేసీఆర్ అంటే కూడా ఒక మంచి పరిపూర్ణత చెందిన నాయకుడే. కానీ పరిపూర్ణత చెందిన నాయకుడు రాహుల్ గాంధీ గారి గురించి మాట్లాడడం వల్ల మీరు దిగజారిపోయారు అనేది నా భావన. ఇంత ఈ వయసులో కూడా దిగజారు రాజకీయాలు కేసీఆర్ గారికి అవసరమా? సీఎం రేవంత్ రెడ్డి భయపడి పోతలేడు. ఈరోజు కేసీఆర్ గారు అసెంబ్లీకి పోతలేడు అని అంటే ఓన్లీ సీఎం రేవంత్ రెడ్డి ఆయన భయానికే పోతలేడు. ఇంతటితోనే అయిపోలేదని బీఆర్ఎస్ నేతలు చేసే ప్రతి విమర్శకు ప్రతి విమర్శ తప్పదన్నారు జగ్గారెడ్డి.